అందరికీ నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఎంతోమంది మహనీయులు చెప్పిన విషయాలు కూడా మనం ఈ సత్యదర్శనం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. సో నేటి సత్యదర్శనంలో ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 11వ ఎపిసోడ్. అంటే గత 10 ఎపిసోడ్లు మనం బాబాజీ వారు అందించిన విషయాలు, రచయిత నీలకంఠం గారు, రామయ్య గారు మనకు అందించిన విషయాలు మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనస్తాసియా సురేష్ గారి ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈనాటి ఎపిసోడ్ 11లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం వారి ద్వారా. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 11 సార్. థ్యాంక్ యూ. సో 10 ఎపిసోడ్లు అయిపోయి 11th ఎంటర్ అయ్యాం సార్. సో ఏంటి సార్ ఇందులో ఏమంటారు? ఒక్కొక్క దానికి ఒకటి చెప్తున్నారు. మాస్టర్ కీ అన్నారు, అవును, నో మిస్టరీ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నారు. ఇదేంటి? ఇది అంటే మనము ఫస్ట్ డైలాగ్ ఉంటుంది కొన్ని పేజీలు, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సో ప్రతి బుక్లో అలా డివైడ్ చేయబడింది. 3 బుక్కులు కూడాను. డైలాగ్ ఏమో ఒకరు రాశారనుకోండి, అదర్ ఆఫ్, ఆ సబ్జెక్టు ఇంకొక ఆయన రాస్తారు. రెండో బుక్లో వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అవుతారు. ఎవరైతే ఇక్కడ డైలాగ్ రాశారో వాళ్ళు అక్కడ సబ్జెక్ట్ రాస్తారు, ఇక్కడ ఇది రాసిన వాళ్ళు అక్కడ. సో వీళ్ళిద్దరు జంట ఆత్మలు. సో ఏం చెప్తారంటే నీలకంఠం గారు, రామయ్య గారు, సో ఇద్దరు అంటే ఎంత క్లోజ్ అంటే అంతకుముందు తెలీదు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి ఉంది చూడండి, ఆ బుక్ చదివిన తర్వాత ఇద్దరు క్లోజ్ అవుతారు. సో గ్రూప్ మెడిటేషన్ చేయడం కానీ వాళ్ళిద్దరు ఫ్రీక్వెన్సీ ఒకటైపోతుంది. సో ఇద్దరు బాగా క్లోజ్గా ఈ బాబాజీ యొక్క మెసేజ్ని ప్రపంచానికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకు ఈ బుక్లు స్టార్ట్ అయినాయి. సో ఇంతవరకు మనము అద్భుతంగా తెలుసుకున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తాం. రెండో బుక్ యొక్క సబ్జెక్ట్ అంటే బాబాజీ వారే వాళ్ళిద్దరిని ఎంచుకున్నారు. రైట్ సార్. ఎంచుకొని వాళ్ళ ద్వారా ఈ సత్యాన్ని ప్రజలకి అందిస్తున్నారు సార్. ఇప్పుడు బాబాజీ వారు డివైన్ లైట్, దివ్య దీపం మనలో వెలిగింది అని ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పారు? వీరి ద్వారా ఏం చెప్పించారు? అది 3 పదాలు చెప్పారు. ఎవరైతే ఈ లక్షణం ఉందో వాళ్ళ లోపల దివ్య దీపం వెలిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఏంటి ఆ లక్షణాలు ఏంటంటే, ఒకటి పీస్, శాంతంగా ఉన్నారు. పీస్గా ఉండడం. పీస్ కాదు, పీస్ఫుల్గా ఉండడం. పీస్ అయితే ఇంకా వెలగలేదు. పీస్ఫుల్గా ఉంటే అది వెలిగినట్టు ఫస్ట్ లక్షణం. రెండోది జాయ్. వావ్, ఎప్పుడు ఆనందంగా ఉన్నారు. అంటే ప్రపంచంతో పని లేదు, ఇంకా వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. జిగ్జాగ్ కాకుండా జాయ్గా ఉండడం, జాయిగా. మూడోది ఎన్లైటన్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం. ఇక్కడ ఏమంటారు? ఎన్లైటన్మెంట్కి ఏంటి? ఎన్లైటన్మెంటే వాడారు. పీస్, జాయ్ అండ్ ఎన్లైటన్మెంట్. పీస్, జాయ్, ఎన్లైటన్మెంట్. ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి ఆ డివైన్ లైట్ అంటే దివ్యము యొక్క జ్యోతి వెలిగినట్టు అర్థం. సో ధ్యానం చేసే ఎవరైనా సరే, ఈ సాధకులు ఎవరైనా సరే, చివరికి మేము చేరుకున్నాము అంటే ఆ యొక్క దివ్య జ్యోతి వెలిగింది అని అర్థం. సో వెలిగిన వాళ్ళు ఎలా ఉండాలి? పీస్, ఈ 3 లక్షణాలు ఉండాలి. జాయ్ఫుల్ గా, అంతే. లైట్ తో, డార్క్నెస్ కాదు. వావ్. సో ఈ 3 ఉంటే వాళ్ళు అది వెలుగుంది అని అర్థము. వాళ్ళు ఇంకా దేనికి భయపడరు. దేనికి అంటే కోరికలు ఇంకెక్కడ ఉంటాయి? నువ్వే ఒక అద్భుతమైనప్పుడు నీ కోరికలు ఏడు ఉంటాయి? సో బీయింగ్ స్టేట్ అంతే. ఏదో డూయింగ్, ఓనింగ్, థింకింగ్, ఓనింగ్, డూయింగ్ ఉండవు. బీయింగ్ అంటే ఆ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడు అని చెప్పారంటే, నో ఎఫర్ట్ అండ్ నో థాట్. ఇవి 2. నో ఎఫర్ట్, నో థాట్. నువ్వు ఏది ప్రయత్నించవు, నీకు ఏది కావాలో అది వస్తూ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోతావు. ఆలోచించవు. ఆలోచన అంటే సృష్టి చేస్తుంటావు. ఆలోచన లేదంటే అది సమస్థితికి వచ్చేసింది. సృష్టి అంటే ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, దాని ద్వారా మనం పనిచేస్తాం. నువ్వు ఆ సమస్థితి అంటే జీరో స్టేట్కి వచ్చేసినప్పుడు ఫ్లో, ఆ ఫ్లోలో ఉండడం, ఏది ఫ్లో అవుతుందో దాంతో పాటు ఉండడం, అది ఏమన్నా జరగని. సో ఇక్కడ మనకు పత్రి సారు
పాటల రూపంలో ఎంతో అద్భుతంగా మనకు చేశారు. ఒక యోగి ఎలా ఉంటాడు అంటే పసిపిల్లవాడిలాగా ఉంటాడు, లేకపోతే ఉన్మాదిలాగా ఉంటాడు. ఈ రెండు తత్వాలు బయటోడికి కనిపిస్తుంది కానీ వాడికి కనిపించదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యోగి అని అనుకుంటామో ఆ యోగికి ఇవి ఏమీ అనిపించవు. ఎందుకు? తన తత్వము ఆల్రెడీ జీరో అయిపోయింది కాబట్టి ఆ క్షణంలో ఆ విధంగా ఉంటాడు. అంటే అంటే యోగుల చేత ప్రకృతి అది చేపిస్తుంది. పసిపిల్లలాగా ఉంటారా లేకపోతే ఉన్మాదుల్లాగా ఉంటారా అది వాళ్ళ యొక్క తత్వం కాదు. ఆ సమయ సందర్భంలో ఎలా స్పందించాలి అనేది ప్రకృతి నడిపిస్తుంది కాబట్టి వాళ్ళు దానికి ట్యూన్ అయిపోయి ఉంటారు. అందుకే వాళ్ళకి పాపం పుణ్యం రెండు ఉండవు. ఎందుకంటే దాంట్లో ఇంటెన్షను లేదు, కోరిక లేదు. ఇక సంకల్పం ఉండదు. సంకల్పం అంటే ఇది కావాలి ఏమీ లేనప్పుడు మీరు దైవత్వం ఒకటైపోయినారు. సో ఎప్పుడైతే మనిషి ఈ దివ్యత్వపు వెలుగు ఆ జ్యోతి వెలిగిందో అర్థం చేసుకోవాలి ఏమంటే ఇంకా ఏమీ ప్రయత్నం లేదు, ప్రయత్నము అతీతముగా వెళ్ళిపోయినారు. రెండోది ఏ ఆలోచన కూడా లేదు, థాట్స్ కూడా లేవు. ఇది అనస్తాషియా మేడం కూడా చెప్తుంది. ఎంతోమంది 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు అలా సమాధిలో ఉండిపోతారంట. అంటే శూన్య స్థితిలో ఉండిపోతారు. విశ్వము ఎప్పుడైనా సరే వాళ్ళ చేత పని చేయించాలి అనుకున్నప్పుడు వీళ్ళని ఎంచుకుంటుంది. నార్మల్ థింకింగ్ వాళ్ళని ఎంచుకోదు. 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు 20 సంవత్సరాలు ఎందుకంటే వాళ్ళకి పవర్ అంతే ఉంది. కానీ వీళ్ళు 10,000 సంవత్సరాలు ఏమి ఆలోచించలేదు అంటే వాడికి ఎంత శక్తి నిగూఢమై ఉంది. అక్కడ ఒక ఆలోచన సృష్టిస్తుంది ప్రకృతి. అప్పుడు ఆ ఆలోచన ఏం చేస్తుంది? ఇంకా ఈ ఒక్కసారి ఒక ఆలోచన వస్తే దాన్ని తిరుగులేదు. ఎందుకంటే 10,000 సంవత్సరాల శక్తి ఒక ఆలోచనతో బయట వచ్చిందంటే అది ఆటోమేటిక్గా అయి తీరుతుంది. విస్ఫోటనమే, ఆధ్యాత్మిక విస్ఫోటనం. ప్రకృతి వీళ్ళని అలా ఉపయోగించుకుంటుంది. సో ఎక్కువసేపు మనము శూన్యస్థితిలో ఉంటే ఇది కారణం. విశ్వానికి మనం ఉపయోగపడతాం. అది ముందు మనకు మనం కూడా రిఫైన్ అవుతాం. అవును, అంతే కదా సార్. శూన్యం నుంచే కదా అవును, పీస్, జాయ్, ఎన్లైటన్మెంట్, అవును, ఈ దివ్య వెలుగు ఆ విధంగానే కదా వచ్చేది కూడా. అవును, వండర్ఫుల్. అది ఇప్పుడు ఈ YSSS అంటే యోగదా సత్సంగ్ సొసైటీ గురించి కూడా ఏం చెప్తారు వారు? వాళ్ళు అంటే బాబాజీ ఏం చేస్తారంటే ఎప్పుడైతే కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉంటాయో ఆ కాలానుగుణంగా మనము ఈ యొక్క ప్రజల్ని తీసుకెళ్ళాలి. సో ప్రజల్ని తీసుకెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ముందే ప్రిపేర్ చేస్తారు గ్రౌండ్. అప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఒక సంస్థ కావాలి, దాని పేరు యోగద సత్సంగాన్ని పెట్టి YSS. దీంట్లో మనము ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే భావితరంలో ఎలా ఉండాలి అనుకున్నప్పుడు కొంతమంది ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మిగిలిన జనాల్ని ఆ దానికి తీసుకెళ్తారు. తో బాబాజీ ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ ఏ యూనిక్, అంటే ఇంతవరకు ఇటువంటి సంస్థ లేదు, యూనిక్ అండ్ సెల్ఫ్ రియలైజింగ్. ఎవరో నిన్ను వచ్చి ఏమో ఉద్ధరిస్తారని కాదు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఈ సంస్థలో నువ్వు ఉన్నావంటే నిన్ను ఎవడో వచ్చి అంటే ఒక లైన్లో పెట్టడము లేకపోతే నీకు డిసిప్లిన్ ఇవి ఉండవు. నీకు నువ్వే తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వే ఆ మార్గంలో సత్య మార్గంలో నడిచే విధంగా నువ్వు తయారు చేసుకోవాలి అని దీన్ని స్థాపించడం జరుగుతుంది. సో ఈ YSS స్థాపించిన తర్వాత ఇది ప్రపంచంలో అందరికీ అంటే అన్ని సంస్థలు ఉన్నాయి ఆల్రెడీ, వాటన్నిటికీ ఇది తలమానికమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఫాలోవర్స్ ఉండరు, అందరూ ఎవరికి వాళ్ళు సత్య బాటలో నడుస్తుంటారు కాబట్టి ఇక్కడ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉండవు. అందరూ సమాన భావన, ఎవరు అంటే ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరిని వాళ్ళు కనుక్కుంటున్నారు, అందరూ మరి ఒకే లక్ష్యం వైపు వెళ్తున్నారు. అక్కడ ఇది మెయిన్ పాయింట్. అందరూ కలియుగం అయిపోతుంది కాబట్టి కలియుగం తర్వాత ఎలా ఉండాలి అంటే ధర్మయుక్తంగా ఉండాలి. ఇక్కడ బాబాజీ ఏమంటారంటే ధర్మము అంటే రైటియస్నెస్, గాడ్ అంటే దైవత్వము, ఇవి రెండు ఒకటే, వేరు కాదు. ఎవరైతే ధర్మంగా ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దైవత్వంలో ఉన్నవాళ్ళు. ధర్మమే దైవత్వం, దైవత్వమే ధర్మం ఒకటే. సో దైవత్వంలో ఉన్నారు అంటే ధర్మంతో ఉన్నారు అంతే. సో ఇవి రెండు ఒకటే. మనం చూసుకోవాల్సింది ధర్మయుతంగా ఉన్నానా అంతే. ధర్మయుతంగా ఉంటే దైవత్వం కలిసి దైవత్వంతో ఉన్నట్టే అంతే. లేదు దైవత్వంతో నేను అనుసంధానం అయినాను అంటే ధర్మయుతంగా జీవిస్తున్నాము అంతే. నేను దైవత్వంతో అనుసంధానం అయ్యానని చెబుతూ ధర్మయుతంగా లేకపోతే కాదు, అనుసంధానం అయినట్టు కాదు. కాదు. ధర్మయుతంగా ఉంటూ ఉంటే
దైవత్వాన్ని చేరుకున్నానా లేదా అనే ప్రశ్న అక్కర్లేదు, ఇక అవసరం లేదు, అది ఉన్నట్టే దైవత్వంతో. దానికి ఏం చెప్తారంటే బాబాజీ, ఇప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్ ఏదైతే ఉందో ప్రాపంచికంగా అది కోల్పోతామనే భయం ఉంది. నేను ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతే ఇంట్లో ఏం భయము, ఇది ఎన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకోడు అంటే అలాగ అనుకుంటారు. అది అలాంటిది కాదు. దైవత్వం అనేది అన్నీ ఉంటాయి దాంట్లో. మెటీరియల్కు నీకు లభిస్తాయి, ప్లస్ దైవత్వము అవి కూడా నీకు లభిస్తాయి, ఏది నీకు లోటు చేయరు అనేసి ఏం చెప్తారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అదేంటంటే మనము హాయిగా పడుకోవాలనుకుంటాం. పడుకోవాలనుకున్నప్పుడు మనకి ఆ మంచం మీద ఆ పరుపు మీద నల్లులు ఉన్నాయి. ఇప్పుడు నల్లులను తీసేయడం అనేది సుఖవంతమైన దీనికి అవుతుందా, నేను నల్లుల్ని కోల్పోతున్నాను అని బాధపడాలనా? నల్లుల్ని తీసేస్తేనే సుఖంగా హాయిగా నిద్రపోతాం. అంటే ప్రపంచంలో మనము ఈ ప్రాపంచికతని కొద్దిగా వదిలినప్పుడు, అంటే నల్లులు అనేది ప్రాపంచికత, దాన్ని కొంచెం వదిలినప్పుడు సుఖమైన నిద్ర వస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా ఉండాలంటే అది కోల్పోతామని భయపడకూడదు. ఏమొస్తుంది? సుఖం వస్తుంది దానివల్ల. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు బాబాజీ. ఏంటంటే మీ చెప్పుకు ముళ్ళు గుచ్చుకునేది, మీరు నడిచినప్పుడు అంతా అది గుచ్చుకుంటా ఉంది. ఇప్పుడు దాన్ని తీసేయాలంటే మీరు ఏదో కోల్పోతున్నారని భావన ఉంటే మూర్ఖంలో ఉన్నట్టే. ఎందుకు? అది చెప్పుతో అటాచ్ అయిపోయింది, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంతమంది బంధువులు ఉన్నారు అనేసి మీరు దాన్ని పట్టుకొని మోస్తూ ఉన్నారు అనుకోండి, ప్రతి అడుగు మీకు ఎలా అవుతుంది? సుఖవంతమైన ప్రయాణమా, లేకపోతే గుచ్చుకుంటూ ఉంటే దాన్ని బాధ వస్తూ ఉంటుంది మీకు. సో దాన్ని తీసేయడం ఎంత ఈజీ. సో దాన్ని ఏం చేయాలి? డిస్కార్డ్ చేసేయాలి. హాయిగా నడవడం ఈజీ. హాయిగా నడవడము అంటే ఈ రెండు ఎగ్జాంపుల్తో మనకి ప్రపంచంతో ఎంత ఉండాలి అంటే బంధము ఉండాలి, అలాగే మోక్షం కూడా ఉండాలి. ఎంతవరకు ఉండాలి? మోక్షం మధ్య మార్గము అంతవరకు ఉంటే మీ ప్రయాణం హ్యాపీగా జరుగుతుంది. అంటే దేవునితో అనుసంధానం, దైవత్వంతో ఉంటే, ధర్మయుతంగా ఉంటే ప్రాపంచికంగా కోల్పోతామన్నది అక్కర్లేదు. విడిపోయినట్టు కూడా కాదు, ఇలా ఉంటే అవన్నీ మనతో ప్రయాణం చేస్తాయి. అవును, హ్యాపీగా హ్యాపీగా. అది ముళ్ళు గుచ్చుకొని నడవాలి, ముళ్ళుతో తీయను నడవాలి, తీయ కానీ హాయిగా నడవాలి. కుదరదు. నల్లుల్ని నేను ఏం చేయను కానీ నేను నిద్రపోవాలి, అలా కుదరదు. నిద్రపోవాలంటే నల్లులు తీసేయాలి, హాయిగా నడవాలంటే ముళ్ళు తీసేయాలి. అంటే కొంత దాన్ని పక్కన పెడితే అనుసంధానం అయి ఉంటే, అంటే దైవత్వంతో ధర్మంతో ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్రయాణం సుగమంగా ఉంటది, ప్రాపంచిక జీవితం కూడా అద్భుతంగా ఉంటది అని చెప్పడానికి చెప్పారు అని అర్థమైంది సార్. అంతే అంతే. వావ్ వావ్. సో ఆ సంస్థ ద్వారా ఇవన్నీ అందించాలి అని చెప్పారు వారు. అందుకోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది ఖచ్చితంగా అవుతుంది అన్నారు. ప్రజల్లోకి ఈ యొక్క ధర్మము అనేది ఈ క్రియాయోగ ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళి అందరూ ధర్మయుక్తంగా జీవిస్తారు, ఇది వైఎస్ఎస్ వల్ల జరిగి తీరుతుంది అనేది ఆ స్థాపన జరుగుతుంది, దాని ద్వారా అందుతుందని ముందే చెప్పారు. రైట్, వండర్ఫుల్ సార్. సో మరి సత్యం, న్యాయం, జ్ఞానం ఈ మూడింటిని ఏ విధంగా పొందాలి అని చెప్తారు బాబాజీ వారు? ఇవి పొందాలి అంటే నీలకంఠం గారు తనకు తాను ఒకటి ప్రశ్న వేసుకుంటారు. బాబాజీ నుంచి మెసేజ్లు తీసుకుంటారు ఆయన ప్రతిరోజు, తర్వాత బుక్కులు రాయాలి, ఇది ఆయన పని. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటే ఆయన్ని రెండుగా విభజించుకుంటాడు ఆయన. చూడండి, ఆయన్ని రెండుగా, ఒకటి అవుటర్ వరల్డ్, ఒకటి ఇన్నర్ వరల్డ్. సో అవుటర్ వరల్డ్లో ఏం చేస్తారు అంటే బాబాజీ ఏదైతే మెసేజ్ పంపిస్తారో దాన్ని టెలిపతి ద్వారా తీసుకునేదానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎక్కువ శాతం శూన్యం అనుకున్నాము, సైలెన్స్ అనుకున్నాము. సో అప్పుడు టెలిపతిక్ పవర్ పెరుగుతుంది. అంటే మాటల ద్వారా కాకుండా టెలిపతిగా ఆ మాధ్యమంలో మీరు ఉన్నది ఉన్నట్టు గ్రహించగలుగుతారు. వాళ్ళు చెప్పేది ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీకు అందుతుంది, మీరు చెప్పాలనుకున్నది వాళ్ళకి అందుతుంది. సో అక్కడ లాంగ్వేజ్ బ్యారియరు ఇది ఉండదు. సో రెండోది ఇన్నర్ వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏమనుకుంటారు, అది ఏదైతే జరుగుతుందో కమ్యూనికేషను, ఆ సంవాదన ఇటు అటు, దాన్ని సాక్షిభూతంగా చూసే ఇన్నర్ వరల్డ్. అంటే తను రెండుగా విభజించుకుంటాడు. ఓకే, ఒకటి బయట నుంచి వచ్చేదాన్ని ఆస్వాదించి తీసుకోవడము మెసేజ్లు, రెండోది దాన్ని గమనించడం, సాక్షిలాగా గమనిస్తూ, అది ఇన్నర్ వరల్డ్.
సో అలాగ తను తాను రెండుగా విభజించుకుంటాడు. ఇన్నర్ వరల్డ్ లో సాక్షిలాగా ఉంటూ అవుటర్ వరల్డ్ నుంచి ఏమి జరుగుతుందో బయట నుంచి వచ్చేదాన్ని గమనిస్తూ తీసుకుంటూ ఉంటాడు. అది. వావ్. సో ఈ చేసినప్పుడు మనకు ఆ 3 లక్షణాలు వస్తాయి. సత్యం, సత్యము, న్యాయం, జ్ఞానం. జ్ఞానం, ఈ 3 వస్తాయి. అంటే ఇన్నర్ వరల్డ్ లో స్థితంగా సాక్షిలాగా ఉంటూ అవుటర్ నుంచి వచ్చేదాన్ని తీసుకుంటూ అనుసంధానమై ఉండడం అంతే వల్ల మాత్రమే సత్యం, న్యాయం, జ్ఞానాన్ని అంతే ఆచరిస్తాం. వీటిని పొందేటువంటి శక్తి వస్తుంది అంటారు. ఇంకొకటి, ఇది బయట కాదు ఉండేది, నువ్వు విభజించుకునేది లోపలనే. బయట ఏదో కనబడేది కాదు, బయట ఆస్తులు పంచుకునేది కాదు. మనల్ని మనం రెండుగా విభజించుకున్నాం అంటే లోపలనే అయ్యింది అది. ఒకటి అవుటర్ స్పియర్, ఒకటి ఇన్నర్ స్పియర్. ప్రపంచంతో సంబంధం లేదు. సో ఎవరైతే తను తాను ఇలా చేసుకొని ఒకటి జరుగుతుంది, ఇంకొకటి సాక్షిభూతంగా చూస్తుంది అనుకున్నప్పుడు ఇవి మూడు వాళ్ళకి సహజంగా అందబడతాయి. సో ఇది ప్రతి ఒక్క సాధకుడు లాస్ట్ స్టేజ్లో దీన్ని తీసుకుంటాడు, అంటే అనుభవం పొందుతాడు అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది అని చెప్పారు. తప్పకుండా చేస్తుంది అది. అవుటర్ వరల్డ్ని ఇన్నర్ వరల్డ్ని సెపరేట్గా చేసి గమనంతో ఉండమంటాడు. అంతేగాని టోటల్ అవుటర్ వరల్డ్నే ఉండొద్దు, అట్లా అని ఇన్నర్ వరల్డ్నే ఉండొద్దు అంటాడు. అంటే ఇందాక చెప్పిందే మళ్ళీ డీటెయిల్గా చెప్పినట్టు ఉంది సార్. ప్రాపంచికత, ఆధ్యాత్మికత అని అక్కడ పదాలు వాడారు, ఇక్కడ ఇన్నర్ అవుటర్ అని వాడారు. అంతే కదా సార్. అన్ని రకాలుగా అంటే ఈ మెసేజ్ని ప్రజలకి ఎలా అర్థం చేసుకుంటారో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వడం. అది అది ఇంకా ఏం చెప్తారు దీనికి? ఇంకొకటి ఏంటంటే, సో వాళ్ళకు ఒక సూచనలు ఇస్తూ ఉంటారు. సూచనలు ఇచ్చేటప్పుడు బాబాజీ ఏం చేస్తారంటే, నెక్స్ట్ మీ అదర్ హాఫ్కి చెప్పు, అంటే రామయ్య గారికి చెప్పు, రేపు పేపర్లో ఏదైతే మీరు యాడ్లు ఇవ్వబోతారో అది క్లాసిఫైడ్లో ఇవ్వకూడదు, ఫ్రంట్ పేజీలో యాడ్ రావాలి. ది హిందూ, ది మెయిల్, ది ఎక్స్ప్రెస్ అనే 3 దినపత్రికలు ఉన్నాయి ఇంగ్లీష్వి. ఈ 3లో క్లాసిఫైడ్లో వస్తే తక్కువ డబ్బులు అవుతాయి, ఫ్రంట్ పేజీలో వస్తే చాలా ఎక్కువ కాస్ట్, యాడ్ ఇవ్వాలి అంటాడు. అప్పుడు ఈయన ఏమంటారు, దేని గురించి సార్ యాడ్? ఈ బుక్కుల గురించి, బాబాజీ బుక్కుల గురించి ప్రచురణ అయ్యి రిలీజ్ అవుతున్నాయి అలాగా యాడ్. అప్పుడు బాబాజీ ఈ నీలకంఠ గారు, మనం ఆల్రెడీ పీకల లోతుకు ఉన్నాం, ఫైనాన్షియల్ లేదు, ఎవడో ఇస్తాడని వెయిట్ చేస్తున్నాం. సరే వస్తుందన్నారు. ఇప్పుడు వచ్చిన దాన్ని ఇప్పుడు యాడ్లకి ఇస్తే మనము ఏమైనట్టు అంటే ఇంకంటే అప్పుడు బాబాజీ చెప్తారు, మనం యాడ్లు ఇచ్చేది బయట నుంచి ఇంకొంచెం డబ్బు వస్తుందేమో ఆశించి, ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ అంటారు, కాదు. దానికోసము మనం ఈ యాడ్లు వేయట్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈజీగా మనకు పబ్లిక్ అంటే బాగా పబ్లిసిటీ వస్తుంది, బుక్కులు బాగా అమ్ముడవుతాయి, డబ్బుల కోసం చేస్తున్నామనే ఇది నీకు చెప్పట్లేదు. నీకు ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇంగ్లాండ్లో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నీ బుక్కులు రాసావు కదా నువ్వు, ఆ బుక్కులు చదివి ఇన్స్పైర్ అయిన వాళ్ళు బయట దేశాల్లో ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇది వేయడం వలన నీకు ఎప్పుడైతే నువ్వు ఫారిన్ టూర్ వెళ్తావో, ఫారిన్ టూర్ వెళ్ళినప్పుడు నిన్ను రిసీవ్ చేసుకొని నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉందో, నా యొక్క ఈ యొక్క మెసేజ్ విషయము నువ్వు ప్రచురణ వాళ్ళకందరికీ విస్తారం చేయడానికి ఈ యాడ్లు మూలమవుతాయి. ఫ్యూచర్లో జరగబోయే ప్రచారానికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు నాకు డబ్బులు వస్తాయి, ఈ బుక్కులు ప్రింట్ చేయడానికి నేను వేయట్లేదు. సో నీ ఉద్దేశంలో ఆ డబ్బులు అనే దాన్ని తీసేసి ఎందుకు చేస్తున్నామో అది చెయ్యి. ఇది అక్టోబర్ నెల, నువ్వు ముద్రించేది అక్టోబర్ నెల, కానీ నువ్వు వెళ్ళబోయేది ఏప్రిల్లో. సో నీకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఫాలోవర్స్ ఉన్నారు. సో అమెరికాలో, మళ్ళీ ఆస్ట్రేలియాలో, యూరోప్లో కొంతమందికి నువ్వు తెలుసు, ఆల్రెడీ బుక్కుల ద్వారా తెలుసు. కానీ నువ్వు ఈ బుక్కులు రాసిన తర్వాత, పబ్లిష్ అయిన తర్వాత, బాబాజీ మెసేజ్ నువ్వు తీసుకెళ్ళినప్పుడు అక్కడక్కడ క్లాసులు పెట్టి ఈ సబ్జెక్ట్ నువ్వు చెప్పితే నీ ద్వారా ప్రచారం అయ్యి అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు. దానికి పునాది ఇది, అంతేగాని డబ్బుల కోసం చూడొద్దు అంటారు. అప్పుడు చెప్తారు, ఆల్రెడీ పీకల్లో ఒత్తుకున్నాము, ఇప్పుడు ఫ్రంట్ పేజ్ వేయాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయంటే అప్పుడు చెప్తాడు, ఎవరైతే ఆధ్యాత్మికతలో తెలిసి, అంటే ప్రాబ్లం ఉందని తెలిసి నీళ్ళల్లోకి మునగతారో, డీప్ వాటర్స్ అంటారు,
ఎవరైతే తెలిసి మునుగుతారో వాడికి ఇంకేముంది, ఆల్రెడీ మునిగే ఉన్నాడు, ఆల్రెడీ నువ్వు మునిగి ఏదేముంది ఇంకా. నువ్వు మునిగినాక నీకు కొట్టుకుపోతావు చనిపోతావు అని భయం ఎందుకు? నిన్న మునిగినాక చలి ఉండదు, కొట్టుకుపోతా అనే భయం ఉండదు, భయం ఉండదు. కాబట్టి మనం ఆల్రెడీ డీప్లో ఉన్నాము, తెలిసే వచ్చినాం కాబట్టి పబ్లిష్ చేయాలనేసే ఇది నెత్తినేసుకున్నాం. నెత్తినేసుకున్నప్పుడు ఇంకేం చేసేది లేదు, వెనక్కి వెళ్తే వెళ్ళలేం. కాబట్టి దీన్ని అలాగే భరించు. yes, ఇది ఆటోమేటిక్గా ఎప్పుడు ఏ బుక్కులు రావాలో వస్తాయి. అన్ని ఫస్ట్ ఎడిషన్స్ మనము భారతదేశంలోనే రిలీజ్ చేస్తాము. చూడండి, మనం ఫారిన్ ల్యాండ్లో రిలీజ్ చేయము. ఫస్ట్ ఎడిషన్స్ అన్నీ, ఇది భారత భూమి కాబట్టి ఈ భారతదేశంలోనే మనము ఫస్ట్ ఎడిషన్స్ అన్నీ ఇక్కడే చేసుకుంటాము. అంత కాన్ఫిడెన్స్లో ఉండు. ఈ 2 బుక్కులకి ఇప్పుడు డబ్బులు వచ్చినాయి. 3వ బుక్కు కూడా అప్పుడు ఆ సమయంలో ఎవరో ఒకరు వచ్చి మనకు పబ్లిష్ చేయిస్తారు. మీరే పబ్లిషింగ్ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటాడు. చూడండి, ఒకటి పబ్లిష్ చేయడానికి డబ్బులు లేవని ఇప్పుడు చూస్తామంటే ఆయన ఏమంటారు, పబ్లిషింగ్ ప్రెస్ మీరెందుకు స్టార్ట్ చేయరు అంటారు. మన ప్రెస్సా అంటే ఒక దాని మీద ఒకటి దెబ్బ పడుతుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, దీనికి మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. మన ధ్యాన జగత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నెల మనకు డబ్బులు లేవు, కానీ ప్రతి నెల నడుస్తూనే ఉంది. అంటే ఆ సమయానికి ఆ డబ్బులు వస్తున్నాయి, ఆ నెల గండం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ పని చేశాను కాబట్టి నాకు తెలుసు పత్రి సారు కేశవరాజు గారికి టసిల్ ఎట్ట జరుగుతుందో. సో ఆ ప్రాక్టికల్ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. పిఎస్ఎస్ఎంలో డబ్బులు ఎంత కటకట జరుగుతుంది. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మ్యాగజైనే కాదు సార్, మన పిఎస్ఎస్ఎంలో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఫస్ట్ ఏముండవు. అవును, ధ్యానమా యాగం జరగబోతుంది, ఏముండదు, కానీ వర్క్ నడుస్తూనే జరుగుతుంది. తర్వాత మళ్ళీ జీరో అయిపోతుంది. ఎండింగ్ లో మళ్ళీ వచ్చినాయి వస్తే అక్కడికి ఎంత కావాలో అంత వచ్చి మళ్ళీ. సో అంటే ఆధ్యాత్మికంలో అంటే ఒక విశ్వాసంతో మనం కానీ ముందుకెళ్తే ఆ సమయానికి ఏమేమి సమకూర్చాలో మనం ఉంటే మన చేత వాళ్ళు చేయిస్తారు. సో దీనికి అనుగుణంగా బుక్కులన్నీ ప్రచారం అవుతాయి. నువ్వేమీ కంగారు పడద్దు. అంటే మరి టూర్కు డబ్బులు అంటే అది అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే నీ పని ఏంటి, బుక్కులు రాసి ప్రచురణ చేసేంతవరకే రైట్ మనది. ముందు ఇన్నర్ వరల్డ్ అవుటర్ వరల్డ్ని గమనిస్తూ సత్యము న్యాయము జ్ఞానంతో అలైన్ అయి ఉంటే ఇవన్నీ జరుగుతాయి అనేది చెప్పినట్టుగా మనకు అర్థమైంది. తర్వాత న్యాయం గురించి తెలుసుకోవడానికి ఈ విధంగా చెప్పారు, పెద్ద యాడే ఇవ్వమని చెప్పారు. తర్వాత ఈ కర్మ సిద్ధాంతం గురించి బాబాజీ వారు ఏం చెప్పారు సార్? ఎవరైనా సరే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. కర్మ ఉంది అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిందే, కర్మ లేకుండా ఏమీ జరగదు. ప్రస్తుతం అంతా ఆ సీక్వెల్గానే ఆ సీక్వెన్స్ ప్రకారంగా జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. దాని నుంచి బయటికి వెళ్ళిపోతానంటే అది కొంతమందికి మాత్రమే సాధ్యం, కర్మాతీతంగా. అదేంటంటే ఆ స్థితికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది మనం దీని నుంచి బయటపడ్డామనేసి. వెళ్ళిన వాళ్ళకే అనుకునేది కాదు, అది మాటతో వేరు, ఆ స్థితిని అనుభవించేది వేరు. ఇంతకుముందు ఏదైతే మనము ఒక ఉన్మాద స్థితి, బాలావస్థ స్థితి అన్నారో వాళ్ళకి ఏమీ కర్మలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు చేయట్లేదు కాబట్టి. ఆ స్థితిలో ఉన్నారు, చేపించబడుతుంది. వాళ్ళని వాడుకుంటున్నారు ఎవరు? ప్రకృతి. అంటే ఇక్కడ కర్మదేవతలు ధర్మదేవతలు ఉన్నారు, వీళ్ళని వాడుకుంటారు కాబట్టి వీళ్ళకి ఏమీ ఉండదు. మిగిలిన వాళ్ళు అట్ట కాదు, వాళ్ళని అనుకొని మనం చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం పప్పులో కాలేసినట్టే. సో మనం ఆ స్టేజ్కి వచ్చినాక అప్పుడు కర్మరహితం అని మాట్లాడాలి. అంతవరకు ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఉంటుంది. కర్మరహితంగా ఉన్నామని కర్మరహితంగా ఎదిగినప్పుడే తెలుస్తుంది. అంతే. ఆ ప్రశ్నలు ఆలోచనలు మాటలతో కాదు. మీరు ఏది మీకు పట్టకుండా హ్యాపీగా ఆనందంగా ఎక్కడున్నా సరే, ఏది ఉన్నా ఏది లేకపోయినా మీకు ఏమీ కంప్లైంట్ లేదు, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయినారు, ఏమీ లేదన్నప్పుడు అప్పుడు మీరు కర్మరహితంలో ఉన్నారు. కోపం వచ్చేస్తే డామ్ డూమ్ అని అరిచేస్తారు, కానీ లోపల ఏముండదు. శాంతమైనప్పుడు శాంతంగా ఉంటారు, ఏమి జరిగినా మీకు సంబంధం లేదు. సో ఆ అవస్థలు మీవి కాదు, ప్రకృతిలో పాఠాలు నేర్పిస్తుంది కాబట్టి మిమ్మల్ని మాధ్యమంగా తీసుకునింది. ఎలాగైతే గాలిని, నీటిని, అగ్నిని, భూమిని, ఆకాశాన్ని ప్రకృతి వాడుకుంటుందో అదేలాగా మిమ్మల్ని కూడా ఆ స్థితిలో వాడుకుంటుంది. కాబట్టి వానకి
వాళ్ళకి ఒకరిని తడపాలి, ఒక ఇంటిని ముంచేయాలని లేదు. ఎవరి కర్మ ప్రకారము ఆ వర్షం వచ్చి కొంతమందిని ముంచుతుంది, కొన్ని ఇళ్ళని కొట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. సో వానకు దేవుడికి అక్కడ ఏమీ లేదు, అది వాళ్ళ యొక్క కర్మ ఫలం అంతే. సో ఇది చూసుకునేవాళ్ళు. సో మనం అలా తయారైనప్పుడు ఎవరి పట్ల మీకు ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకు? ఆ సమయంలో అనేశారు, అయిపోయింది, తర్వాత మీరు ఫ్రెండ్ అయిపోయినారు. సో అక్కడ మీ చేత కర్మ జరిపిస్తుంది కానీ మీరు కర్త కాదు. అది చాలా డెలికేట్ ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ. అంటే కర్మ సిద్ధాంతము వర్తిస్తుంది అంటున్నారు, లేదనే మాటల సంగతి తర్వాత. కానీ ఇప్పుడు జరిగే ప్రతిదీ నీ కర్మ ఫలం ప్రకారంగానే వస్తుంది అంతే. ఒకటి ఏదైనా ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నామంటే కర్మలోనే భాగమే అని అర్థం చేసుకోవాలంటారు. అర్థం చేసుకోవాలి. అంతేకాని కర్మను దాటాను, కర్మను అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఈ కర్మ వచ్చింది. ఇంకొకటి, ఎప్పుడైతే అంటే బాబాజీ వీళ్ళకి పరీక్షలు పెడుతుంటారు, అప్పుడప్పుడు పరీక్షలు పెట్టినప్పుడు ఆయనే సపోర్ట్ చేస్తారు. చూడండి, పరీక్ష పెట్టేది ఆయనే, కానీ సపోర్ట్ చేసేది కూడా ఆయన, పాస్ అయ్యేటట్టు చేసేది ఆయన. అంటే అర్థమయ్యే విధంగా, అదే పాస్ అవ్వడానికి శక్తిని ఇచ్చేది ఆయన ఇచ్చేది. అంటే ఎదగడానికి మాస్టర్లు ఎప్పుడు మనకి పరీక్షలు పెట్టినా కానీ గమనిస్తూ ఉంటారు. మనం ఆ రైట్ పాత్ని తీసుకుంటామో లేదో అని కూడా వాళ్ళు గమనిస్తుంటారు. రైట్ పాత్ తీసుకుంటే ఒక రకమైన ఫలితం ఉంటుంది, మళ్ళీ పప్పులో కాలేస్తే ఇంకొక రకమైన ఫలితం ఉంటుంది. అంటే వాళ్ళు దేనికి ఏమనరు, ఓకే ఈసారి చేశాడు కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వబడుతుంది. అంతేగాని వీళ్ళంతా ఒక గుంపు, వాళ్ళంతా ఒక గుంపు అని ఎప్పుడు గురువులు అంటే ఏం చెప్తారంటే, ఈ యొక్క అమృతము ఏది, ఈ సత్యం అనే ఈ అమృతము మంచి వాళ్ళకి ఇవ్వబడుతుంది, పాపులకు ఇవ్వబడదు అనేసి అనుకోరు. బ్లాక్ డాగ్స్ అని ఆ పదం వాడాడు. అంటే ఆ నల్లగా ఉండే, అంటే బ్లాక్ అంటే డార్క్ ఫోర్సెస్ వచ్చి నేను ముత్యంగా కావాలి అనుకున్నా ఈ జ్ఞానంలో, ఈ సాధనలో వాళ్ళు మునిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇదే ఉన్నతమైన స్థితికి వెళ్తారు, సేమ్ అవుతారు. ఎక్కడ మళ్ళా వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనే సృష్టిలో ఎక్కడా లేదు. ఎవరు సాధన చేసినా, ఎవరు రావాలనుకునే మార్పు తపన వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క అగ్నిలో వాళ్ళు పునీతం అవుతారు. సో ఇక్కడ పరమాత్మునికి అంటే బాబాజీకి కానీ పత్రిసారికి వీళ్ళకి వాళ్ళ యొక్క కర్మలు కానీ పాత ముందు ఏం చేశారు తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ సంబంధం లేదు. నువ్వు ఆ క్షణంలో అనుకున్నావు, నీకు రిజల్ట్ వెంటనే ఇవ్వబడుతుంది. ముందు తర్వాత ఎలా ఉన్నారు అనవసరం, సాధనకు వచ్చావు, ఇగో ఇది నీకు వచ్చే ఫలితం వస్తుంది అంతే. అందుకే మనకు అర్థం కాలేదు సార్, తెలిసి కూడా ఎందుకు అన్నారు. తర్వాత ఏంటో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ ముందేంటో కూడా తెలుసు. ఓకే, అది అంటే కర్మ సిద్ధాంతం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది సాధకులు ఎదుర్కొనే వాటికి ఇదే సమాధానం, ఇంకా అంతే, నీ కర్మ ఫలం వల్ల వస్తుంది. వాళ్ళు ఈ క్షణంలో కానీ వాళ్ళు దైవత్వంతో ఉంటే అన్ని క్షణాలు జీరో అయిపోతాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏదైనా కర్మలు లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధకులు కొంతమంది ఏ ఇబ్బందులు లేకుండా వెళ్తున్న వాళ్ళు గొప్ప, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎక్కడో తక్కువ అన్న భావన ఏమైనా ఉంటుందా సార్? అది మన ఆలోచన బట్టి ఉంటుంది, ఎవరి ఆలోచన తప్ప అక్కడ ఏమీ లేదు. సృష్టిలో అన్నీ ఒకటే. ఇప్పుడు పండు గొప్పదా పిండి గొప్పదా అంటే ఎట్లుంది? పండు పిందే కదా, ఎదిగిన పిందే పండు. మరి 9th క్లాస్ వాడు 10th క్లాస్ వాడు అనుకున్నప్పుడు, నేను పిహెచ్డి అనుకున్నప్పుడు, నువ్వు పిహెచ్డి చేసేటప్పుడు 9th చదివినవా లేదా? ఇప్పుడు 9th చదివేవాడు పిహెచ్డికి వెళ్తాడా లేదా? సో సృష్టిలో అవన్నీ ఉండవు. సృష్టిలో అన్నీ ఒక్కటే, వాళ్ళ స్థాయిల్లో నేర్చుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎదిగిన పిందెనే పండు, ఎదగని పండే పిందే, అంతే. రెండు ఒకటే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లోనే ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్లో దీని తర్వాత అది, దాని తర్వాత ఇది, ఎక్కువ తక్కువ ఏం లేవు. అంటే ఇప్పుడు ఏదన్నా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు అమ్మ ఇంకెక్కడో ఉన్నారు, ఎక్కడో స్టక్ అయ్యారన్న ఒక భావన ఇంకొకరికి రావడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్లోలో వాళ్ళు ఉన్నారు, నా ఫ్లోలో నేనున్నా. ఎవరి జీవితాలు వాళ్ళవే. ఒకసారి
చాలా క్రిటికల్ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళిద్దరూ లేని స్థితిలో ఉంటారు, అంటే ఫిజికల్గా అంత ఈ రచయితలు ఇద్దరు అలా ఉండిపోతారు. అప్పుడు బాబాజీ ఏం చేస్తారంటే, మీరు 4 రోజులు నేను తపస్సుకి వెళ్తున్నాను అంటారు. మీరు నలుగురు మీరిద్దరు ఈ 4 రోజులు ఏమి రాయకండి, మెడిటేషన్లో ఉండండి, పలానా ఆహారం తీసుకోవాలని చెప్తారు. పాలు, అరటిపండ్లు, ఇంకొకటి, ఈ 3 మీరు తీసుకోవాలి. ఈ 4 రోజులు మీరు కంటిన్యూస్ మెడిటేషన్లో ఉండండి. ఈ 4 రోజులు నేను తపస్సుకి వెళ్తున్నాను. నేను తపస్సుకి వెళ్ళడం వల్ల ఆ శక్తి మిమ్మల్ని మళ్ళీ 4 రోజుల తర్వాత ఈ బుక్ రాయడానికి సంసిద్ధం చేస్తుంది. అంటే మనం అనుకుంటున్నాం చూడండి, చాలామంది ర్యాలీస్ వెళ్తాము, ఇంకా రకరకాలుగా వెళ్తాము, ఈవినింగ్ అయ్యేసరికి ఎన్నో నొప్పులు ఉంటాయి, కడుపులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది. పొద్దుట లేసేసరికి అవి లేవు అంటే ఆ హీలింగ్ చేసేది మన శక్తితోన, మన పైన ఉన్న వాళ్ళు మనము రేపు పొద్దుట అపాయింట్మెంట్ ఇచ్చాము వేరే క్లాస్కి, లేకపోతే వేరే ర్యాలీకో, లేకపోతే ధ్యాన మహాచక్రానికో, ఈ బాడీ బాగుంటే కదా ఈడు వెళ్తాడు అని ఆ రాత్రిలో మన లోపల ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకోవాలి. గురువులు ఊరికే పైన కాదు, మన లోపల వెళ్ళి మనకి ఏమేమి కావాలో అది చెప్పకుండా చేస్తున్నారు మనల్ని. ఈ మార్గంలో వీడు వెళ్తే ఇంకా 10 మంది ధ్యానులు అవుతారు, ఇంకా 20 మంది శాకాహారులు అవుతారు. అంటే మన బ్యాక్ ఉండే ఫోర్స్ని మనం అర్థం చేసుకోగలగాలి, అది కృతజ్ఞతలు చెప్పాలి వాళ్ళకి. అంటే మన ద్వారా జరిపించడానికి మనకు కావలసినటువంటి ఎనర్జీస్ని కూడా సప్లై చేస్తున్నారు వారు. ఏమీ ఆశించకుండా, పేరు ప్రతిష్టలు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మనకు నేర్పించేదే అది. మరి మనం కూడా కాదు, మన ద్వారా జరిపించబడుతుంది, అది మన ద్వారా అది ఫ్లో అవుతుంది, వారు జరిపిస్తున్నారు అనే అవగాహనతో ఉంటే చాలు. ఇంకా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. కర్మ సిద్ధాంతం గురించి మరిన్ని అద్భుతంగా చెప్పినట్టున్నారు. సో దాటినప్పుడే తెలుస్తుంది, దాని ప్రశ్నలు ఏమి లేవు, డిస్కషన్స్. దాటిన తర్వాత మీకు ఏమి ఉండదు, ఎందుకంటే అంటే కర్మ తాలూకు అన్ని అవగాహన మీకు వచ్చేస్తాయి. కానీ అక్కడ బాబాజీ ఏం చెప్తారంటే, మీరు ఎంత ఎరుకతో ఉంటే అంత మంచిది. ఎందుకు ఎరుక అంటే, మనకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటాయి సలహాలు ఇవ్వడము, తెలిసిపోయింది చెప్పడం. అక్కడ అది ఉండకూడదు. ఏది జరిగినా నోరు మెదపకూడదు, సాక్షిభూతంగా అన్నీ మీకు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పాఠాలు చదివేశారు అంటే మొత్తం మీకు అనుభవం ఉంది. 9th క్లాస్లో ఏదైనా ప్రాబ్లం చేస్తుంటే మీకు సొల్యూషన్ ఉంది, మీరు చెప్తారు, కానీ వాడు వినే పరిస్థితి లేదు. కానీ మీరేంటి, మీరు కర్మ సిద్ధాంతం బయటకు వచ్చారంటే గమ్మున ఉండాలి. మీరు గమ్మున ఉండలేదంటే కర్మ ఉందని అర్థం. వెళ్ళి వాడికి చెప్పి వాడి చేత తన్నించుకున్నారనుకోండి, ఇంకా కర్మ మనకి ఉంది అని అర్థం. అది ఇప్పుడు అదే జరుగుతుంది సార్. మనకు తెలిసని చెప్పడం కాదు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే చాలు, ఇంకా దానికి మూలం ఇది అని ఇంకా మనం ఇక చెప్పడానికి, సజెషన్ ఇవ్వడానికి సిద్ధం. అది వాళ్ళు నేర్చుకునే దాంట్లో భాగం. మనం చెప్పాలంటే ఇది సాధన చేయండి, ఈ టైంలో ఈ పుస్తకాన్ని తీసుకోండి, ఇంతసేపు సాధన చేయండి అంటే ఓకేనే. కానీ ఇలా 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 అని కర్మలో వేలు పెట్టినామంటే అప్పుడు పడుతుంది అసలు కర్మ. ఎవరైతే తనకు అన్నీ తెలుసు అని అనుకుంటాడో మూర్ఖంగా వాళ్ళ దగ్గర నుంచి ఉండకుండా బయటకు వచ్చాయని అంటారు బాబాజీ. ఎందుకంటే తనను తాను తెలుసుకోకుండా ఎవ్వరు కూడా అంతా తెలుసుకోలేరు. తనను తాను తెలుసుకోవడము, సెల్ఫ్ రియలైజేషన్ అనేది టాప్ మోస్ట్. ఎవరు సెల్ఫ్ రియలైజ్ చేసినా వాడికి ఆటోమేటిక్గా భగవంతుడు అనేది తెలిసిపోతాడు. ఇంకోటి, సెల్ఫ్ రియలైజ్ అయ్యి తనను తాను తెలుసుకున్నవాడు నాకు అన్ని తెలుసు అనే పదాలు వాడరు. అవును, ఎందుకంటే గమనిస్తున్నారు కదా. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు అని వాడిండంటే ఇంకా తెలియనివి ఉన్నాయి. తెలిసిన వాడు తెలుసు అని ఎందుకు చెప్తాడు? ఫ్లోలో ఉండిపోతాడు. ఎందుకు మళ్ళీ వెళ్తాడు? అవునా అంటాడు. అవునా, ఓకే, అవును, నిజం, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అంటారు తప్ప నాకు తెలిసిపోయింది అన్నావంటే ఇంకా నీకు తెలియాల్సింది ఉంది అని అర్థం. ఇట్లా అర్థం చేసుకోవాలి వారు. సో రియల్లీ సార్, థాట్ ప్రొవోకింగ్ ఉంది ఇది అయితే. రైట్. ఇప్పుడు శాంతము, సంతోషం గురించి ఏం చెప్తారు? అది అంటే
అది చివరి స్టేజ్కి వస్తే అప్పుడు మనకు ఆ శాంతము సంతోషం అనేది వస్తుంది. మిగతా అన్నీ ఏంటంటే టెంపరీ. అంటే ఒక మెటీరియల్ వరల్డ్ దొరికినా ఒక ఇన్ని గంటలు ధ్యానం చేస్తే మీరు ఆ సమయంలోనే సంతోషంగా ఉన్నారు, ఆ సమయంలోనే మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇది అట కాదు. ఎటర్నల్ బ్లిస్ అనేది మీరు నిరంతరము అదే మత్తులో ఉంటే అప్పుడు దాన్ని ఆ ఫైనల్ స్టేజ్ అంటారు. సో ఇక్కడ అంటే బాబాజీ తన యొక్క అంటే నేను ఇంతవరకు ఎవరికి బయట పెట్టనటువంటి నా జీవిత రహస్యము మీకు నెక్స్ట్ బుక్లో ఇస్తాము అంటాడు. ఇంతవరకు అందరికీ పైకే తెలుసు, కానీ యాక్చువల్లీ బాబాజీ అంటే తనకు తాను తన యొక్క చరిత్రని మీ ద్వారా ఈ ప్రపంచానికి నేను తెలియజేస్తాను. ఇప్పుడు పలానా సమయంలో చూడండి, ఇప్పుడే కాదు, ఆ పలానా సమయంలో నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా క్వశ్చన్లు వేసినా ఫోటోలతో సహా మీకు నేను అందజేస్తాను. అంటే ఇంకా టైం ఉంది దానికి. ఇప్పుడు ఎవరైతే నాస్తికులు ఉన్నారో బాబాజీ ఎక్కడున్నారు, పత్రిసారి ఎక్కడున్నారు, ఆ పత్రి మేడం ఏడున్నారు అని అనుకునేవాళ్ళు, అంటే భౌతికంగా అనుకునేవాళ్ళు, అప్పుడు బాబాజీ చెప్పబోతారు ఏమని, ప్రూఫ్తో సహా మీకు అందించబడుతుంది. కానీ అంతవరకు మనం ఎదగలేదు కాబట్టి అది కొంచెము పక్కన పెట్టబడింది. సో ఈ 3 బుక్లు అయిన తర్వాత వచ్చేది బాబాజీ జీవిత చరిత్రలో ఏమేమి ఇంపార్టెంట్ జరిగినాయి. ఎందుకంటే బాబాజీ బర్త్డే చెప్తారు, ఏది కార్తీక మాసంలో పుట్టారు బాబాజీ, 30th డేట్, నవంబర్. తర్వాత ఏమిటంటే అక్కడ అంటే అప్పుడు చిదంబరం అనే ఊరు దగ్గరలో ఆయన ఏం చెప్తారంటే 29th నవంబర్ వరకు నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత అవన్నీ సర్దుకుపోతాయి, అంతవరకు నువ్వు ఓపికగా ఉండాలి, ఇవి రాసుకుంటూ పో, కానీ అంతవరకు నీకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఫిజికల్గా కూడా నీకు ఉంటుంది. కానీ ఆ రోజు అయిపోయింది అనుకోండి అర్ధరాత్రి, తర్వాత నువ్వు వేరే ఫేజ్కి వెళ్తావు, భూమి మీద ఆ మరి పరివర్తన జరుగుతుంది. అంటే ఈ రచయితలకు చెప్పారు, రచయితలకి ఆ టైం వరకే. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పటి వరకే వస్తాయి చూడండి. ఆ తర్వాత అన్ని అంటే ప్రకృతి అంతవరకు కష్టపెట్టింది, ఇప్పుడు సానుకూల ఏ పని అనుకుంటే అది. సో చెప్తారు, మీ అదర్ హాఫ్కి చెప్పు, ఎవరు వచ్చి మిమ్మల్ని కలిసినా రేపటి నుంచి అన్ని నా మిషన్లే, వాళ్ళని ప్రత్యేక వ్యక్తిగా చూడొద్దు, ప్రత్యేక సంస్థగా చూడొద్దు, ఏ సంస్థ నుంచి ఎవరు వచ్చినా నేను పంపిస్తున్నాను అనే స్పృహతో ఉండు. సో ఒకరు వస్తారు, ఒకరు వచ్చి అప్రోచ్ అవుతారు, ఇది పలానా అనేసి, అప్పుడు నువ్వు వాళ్ళు వేరే సంస్థ, ఆ మనిషి వేరే అతను అనే ఆలోచన లేకుండా అన్ని మిషన్స్ బాబాజీవే, అన్ని మిషన్స్ సత్యం కోసమే వెళ్తుంది, అన్ని పనులు. ఇప్పుడు చెప్పండి, ఒక చీర అనుకుంటే ఒక తాడే కదా, ఒక తాడుతో అన్ని, కాబట్టి అన్ని లింక్ ఉన్నాయి. నీ వ్యక్తిగతమైనటివి ఆ దృష్టితో దేన్ని చూడొద్దు, జడ్జి చేయొద్దు అని చెప్తారు. ఇది నీ అదర్ హాఫ్కి చెప్పు, ఏకత్వాన్ని బోధించారు, నా ద్వారానే అన్ని జరుపుతున్నాయి. వాళ్ళందరూ ఏదన్నా ఆశించి వస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ కాదు, నేనే వాళ్ళని పంపిస్తున్నాను నీ దగ్గరికి, నువ్వు ఎస్ అని చెప్పు, నేను జరిపించుకుంటాను. అక్కడ నీ పర్సనల్ అది ద్వేషము కానీ లేకపోతే ముందున్నది అవన్నీ అక్కడ పెట్టద్దు అంటారు. సో అంతా పార్ట్ ఆఫ్ ద గేమ్. అది సో ఏది జరిగినా భూమి అద్భుతంగా తన యొక్క ప్రణాళికలో భాగంగా ఏదైతే మహానుభావులు అనుకున్నారో ఆ యొక్క ఆవిష్కరణ మనం అద్భుతంగా చూస్తాము. అది సూపర్ సార్. ఇంకా ధర్మాచరణ యొక్క గొప్పతనం ఏం చెప్తారు? ధర్మాచరణతో ఉండడం, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల జరిగేది ఏమని చెప్తారు? ధర్మ ఆచరణ అనేది దైవత్వానికి ప్రతిరూపం అన్నారు. మీరు ఏ పనులన్నా చేయండి, దాంట్లో కానీ ధర్మం ఉంటే దేవుడి కోసం మీరు ప్రత్యేకంగా ఏం చేయని అవసరం లేదు. మీరు ఎన్ని చేసినా ధర్మం కానీ పాటించకపోతే అవన్నీ ఎందుకు పనికిరావు. సో రైటియస్నెస్ అనేది
ఉంటే మీ దగ్గర అన్నీ ఉన్నట్టు. రైటియస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. అంతే, రెండు ఒకటే, ఒకే కాయనికి బొమ్మ బోరుసు. ఇది ఉంటుంది అది ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది. సో నిజాయితీగా ఉండండి. రెండు చెప్పారు, సిన్సియర్గా పనిచేయండి, హానెస్ట్గా ఉండండి. సిన్సియర్గా ఉండండి, హానెస్ట్గా ఉండండి. ఇంతవరకు ఏం జరిగింది కలియుగంలో అంటే, డార్క్ ఫోర్సెస్ మనిషిలో ప్రవేశించి రెండు ఇచ్చాయి. గ్రీడ్ అంటే మితిమీరిన అత్యాశ, తర్వాత ఏది అధర్మం పనులు, ఇవి రెండు చేయించాయి. కానీ ఇప్పుడు సమయము దానికి ఆపోజిట్ అయ్యింది. ఇక మీదట ఎవరన్నా మనుగడ సాధించాలి అంటే భూమి మీద ఆ డార్క్ ఫోర్సెస్ అంటే నిస్వార్థము వస్తుంది. ఆ స్వార్థం అనే గ్రీడ్ అంటే అత్యాశ అనే దాంట్లో నిస్వార్థం అనే ప్లేస్ ఆపోజిట్ కాబట్టి. ఇంకా రెండోది అక్కడ డిస్హానెస్ట్గా ఉన్నావు, ఇక్కడ నిజాయితీగా ఉండాలి. ఈ రెండు ఆటోమేటిక్గా అవుతాయి. ఇంకొకటి అనుకుంటారేమో మీరు, సత్యం అసత్యం అని. అట్లాంటిది లేదు, సత్యం ఒకటే ఉంది. అసత్యం అనేది ఒక ముసుగు మాత్రమే. చూడండి, ఒక నీళ్లు తీసుకున్నామంటే మనం ఆ నీళ్ళని కానీ గమనిస్తే ఎన్నో పిక్చర్లు చూస్తాము, లేకపోతే మనం బయట చూస్తే సీనరీస్, కొండ ఉంటుంది, కింద నీళ్ళు ఉంటాయి. ఆ కొండ యొక్క బింబము నీళ్ళల్లో కూడా పడుతుంది. సో మనకేమి రెండు హాఫ్లు అనిపిస్తాయి. ఒక హాఫ్ ఏమో నీళ్ళల్లో కనిపించేది, రెండో హాఫ్ ఏమో రియల్ కనిపిస్తుంది. యాక్చువల్లీ కింద ఉండేది ఉందా? లేదు. సో అది సత్యము అనే ఒక భ్రమను కల్పిస్తుంది, కానీ డార్క్ ఫోర్సెస్ లేవు. డార్క్ ఫోర్సెస్ లేవు అసలు. అది కనబడుతుంది, మనసు పెట్టే తేరా అది. మీరు యాక్చువల్లీ రాయి వేసినప్పుడు ఆ కొండ ఉంటుందా, పైన వేయండి అది కదలదు, కానీ నీళ్ళలో వేసినప్పుడు కదులుతుంది, అంటే అది లేదు, డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు సత్యాన్ని పట్టుకుంటారో ఆ కిందది ఏది ఫాల్స్ అవేర్నెస్ డిజాల్వ్ అయిపోయి మీకు పైన ఉండే సత్యం మాత్రమే కనిపిస్తుంది. సో ఆ సత్యాన్ని చూడాలి అంటే మైండ్ని కొంచెంసేపు పక్కన, మైండ్ ఏం చేస్తుంది, నీళ్ళల్లో ఉండే కొండే సత్యం అని చూపిస్తుంది. దుర్యోధనుడు ఎందుకు కక్ష కట్టాడు? అది మయసభలో లేనిది ఉన్నట్టు చేసుకుని అంతే చేశాడు. అంటే ఆ భ్రమింపజేసేదే మనస్సు. సో అది లేదు యాక్చువల్లీ, అది ఒక తెర. నీళ్ళు ఇవ్వనుకున్నాడు, ఉన్నాయి యాక్చువల్గా, పడినాడు, జారాడు. దానికి మరి ద్రౌపది ఎలాగ కారణమైంది? తన అజ్ఞానానికి ద్రౌపది ఎట్ట కారణమవుతుంది? తన అజ్ఞానమే మహాభారతం తీసుకొచ్చి, కురుక్షేత్రం తీసుకొచ్చి పత్రిసారి చెప్పారు. సో మనం కూడా ఇప్పుడు ఇంత ధ్యానం చేసి పత్రిసార్తో ఉంటే పిఎస్ఎస్ఎం, పిఎంసి ఇన్ని వచ్చిన తర్వాత మనం కూడా ఇప్పుడు భ్రమం చూసి ఇది సత్యం అనుకుంటే మరి ఇంకా ఎంతకాలం ఉంది? సో భ్రమను భ్రమలాగా చూడాలి, సత్యమే ఉంది, దాని మీద తెర ఉంది. తెరని తీసేస్తే ఉంటుంది. కానీ ఆ తెరనే నిజం అనుకోవడానికి లేదు. ఇప్పుడు చాలా తెరలు కనబడుతున్నాయి, అవన్నీ తొలగిపోతాయి, ఒకటే మిగులుతుంది, కొండ మాత్రం మిగులుతుంది. అసత్యం అనేది నీళ్ళల్లో కనబడే నీడ కొండ అంతే. అంటే కొండలాగా కనబడే కొండ నీడ, అది అంతే, అది సత్యం కాదు. మనం అర్థంలో చూసుకున్నాం అనుకోండి, మన బింబం కనబడుతుంది, కానీ అది మాట్లాడలేదు. ఇది నిజం, బింబం, అది బింబం, అది నిజం అనుకోవద్దు, దానికి మళ్ళీ హారతులు ఇచ్చి ఇంకా పూలమాల వేసేస్తే పని చేయవు. ఏమన్నా కోరికలు ఉంటే నన్ను అడగాలి. ఏమన్నా వేయాలంటే ఇక్కడ ఎత్తే అక్కడ కనబడితే, అక్కడ ఎత్తే ఏం జరగదు అది. సో సత్యం ఎప్పుడు ఉంటుంది, ధర్మానికి ఏ డోకా లేదు. ఇంకా వచ్చేది సత్యయుగం కాబట్టి ఆటోమేటిక్గా ప్రకృతి కూడా వాళ్ళకే అన్నీ సహకరిస్తూ ఎక్కువ మంది ధర్మంకు వచ్చే విధంగా ప్రకృతి యొక్క ప్రణాళిక నడుస్తుంది. అది అందరూ ధర్మయుతంగా ధర్మం వైపే ఉండాల్సిందే. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఇటు రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, వస్తారు. అంతే. రాలేదు లేకపోతే వస్తారా లేదా అనేది క్వశ్చన్ లేదు, అది ప్రకృతి పని అని చెప్తారు బాబాజీ వారు. చూడండి, విశ్వాసము, పూర్తి విశ్వాసము అంటే ఫెయిత్ అండ్ అబ్సల్యూట్ ఫెయిత్, రెండు పదాలు వాడారు. ఫెయిత్ అండ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఎవరి పట్ల? నీ గురువు పట్ల. ఓకే, నీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ఒక్క రవ్వ కూడా నీ గురువు పట్ల నీకు అవిశ్వాసం ఉండకూడదు. ఆయన ఇది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అనే విశ్వాసంతో ఒక అడుగేస్తే ప్రకృతి దేవతలు దాన్ని జరిపిస్తారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా గురువు పట్ల కానీ దైవం పట్ల కానీ అవిశ్వాసము, అపనమ్మకం ఉండకూడదు.
అది స్పిరిచువాలిటీనే కాదు. అది గురువు పట్ల సంపూర్ణ గురి ఉండాలి. అంతే, గురియే గురువు. మన గురి తప్పితే అంతే. జీవితంలో తప్పిపోతాం. అంతే, నీళ్ళల్లో కొండని ఎత్తుక్కున్నట్టు ఉంటుంది. చెట్లని అక్కడ మొక్కలు ఏముంటాయి నీళ్ళల్లో, ఒక రాయి వేస్తే. వండర్ఫుల్ సార్. ఇప్పుడు నిజంగా పత్రి సార్ గురించి మాట్లాడుతున్నాం మనం, కానీ ఫెయితా, అబ్సల్యూట్ ఫ్లెయితా, నిజంగా కొండతో వారు చెప్పినట్టు చేస్తున్నామా, నీళ్ళల్లో కొండను వాటిని వెతుకుతున్నామా, అదే శాశ్వతం అనుకొని దాని వెంట వెళ్తున్నామా? అది వావ్. సత్యం మామూలుగా ఉండదు సార్. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిలో బాబాజీ యోగానంద పరమహంస గారు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆ ఏజ్ కూడా మీకు, ఆయన వెళ్ళిపోవడము వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు. నేను కొన్ని సంవత్సరాలు వెతికితే నాకు మీరిద్దరు ఆనిముత్యాలు దొరికారు అన్నాడు. అంటే ఎంతమందిని ఫిల్టర్ చేసి ఉంటారు? ఎన్ని సంస్థలు లేవు, ఎంతమంది హిమాలయాల్లో యోగులు చేస్తున్నారు, కానీ వీళ్ళిద్దరిని ఎందుకు ఎంచుకున్నారు? సాధారణ వ్యక్తులు. మనం పేర్లు వింటే కూడా అయ్యో మన పక్కింటిలో మనం ఎన్నోసార్లు రామయ్య గారు విన్నాం కదా అన్న ఫీల్ వస్తుంది. మిమ్మల్ని నేను ఎంచుకున్నాను సార్. మనం గురువులను ఎంచుకోవడం గొప్పతనం కాదు సార్, వాళ్ళు మనల్ని ఎంచుకోవడం. పత్రిజీ దగ్గరికి మనం వచ్చామా, మన దగ్గరికి పత్రిజీ వచ్చారా? అది సార్. ఈ సందర్భంగా ఒక కొటేషన్ చెప్పండి. ఒక సభలో తటవర్తి రాజలక్ష్మి మేడం అడిగారు సార్ని, సార్ మాది ఎన్నో జన్మల పుణ్యము, ఈ జన్మలో మిమ్మల్ని కలిసి మీతో కూడా ఉండే భాగ్యం దొరికిందన్నారు. వెంటనే పత్రి సార్ ఏం చేశారంటే, అది కాదు, నేను ఒప్పుకోను, నేను నా పుణ్యాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని అందరిని తీసుకొచ్చాను అన్నారు. అది గురువు అంటే. వాహ్. గురువు తన స్వార్థం ఎప్పుడు చూసుకోరు. గురువుకు నేను 10,000 ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చినట్టు అది అసలు లెక్కలే లేదు. మనం ఇక్కడికి రావడానికి తన పుణ్యాన్ని అక్కడ ఇచ్చేసి వచ్చారంటే ఎవరు అసలైన తల్లిదండ్రులు ఒకసారి చూసుకోండి. మనం ఇక్కడ తల్లిదండ్రులుగా పుట్టాము, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఆత్మకి ఒక ఫిజికల్ గురువు దొరకడము, సన్మార్గంలో ఇది ఆఖరి జన్మ చేసుకోవడం అంటే పత్రిసారి ఎంత పుణ్యం పెడితే అక్కడ తాకట్టు ఈరోజు లక్షల్లో కాదు కోట్లల్లో వెళ్ళిపోతారు. చూసుకోండి మీరు సార్. రోజుకి ధ్యానం చేసేవాళ్ళు సాకారులు పెరిగిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఎక్కడో పరమాత్మ కనబడని వాళ్ళని, పూర్ణాత్మ అని వెతుకుతూ ఉన్నాం. ఆ పరమాత్మ పూర్ణాత్మ ఎవరు అంటే డైరెక్ట్ మనందరికి పత్రిజీ కదా అని, అంటే మనకు మీరు చెప్తూ ఉంటే అనిపిస్తుంది. డైరెక్ట్ ఫిజికల్గా మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఎలా ఉండాలనేది ఇక మన దగ్గర ఇప్పుడు ఎంత అద్భుతమైన విషయాలు అందించారు. ఇప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే మనల్ని ఎంత ప్రిపేర్ చేశారు సార్, ట్రైనింగ్ ఇచ్చారు. ఇది ఇంత సులువుగా అర్థం చేసుకుంటున్నాం అంటే మనం ఎంత గొప్ప స్థితిలో జ్ఞానంతో ఉన్నాం. వండర్ఫుల్ సార్. సో చివరగా మీ మెసేజ్ సార్. అందరూ హ్యాపీగా ఉండాలి, మనము హ్యాపీగా ఉండాలి అనుకున్న ఎవరైనా అనుకుంటే మనతోటి ఉండే జీవరాశులు వాటికి నోరు లేదు అనుకోకండి. వాటికి ఆత్మ ఉంది, ఆత్మలో ఫీలింగ్స్ ఉన్నాయి. కాబట్టి మనము మనుషులు బాగుండాలి అనుకున్నప్పుడు మనతో కూడా అన్ని జీవరాశులు కూడా బాగుండాలి అనుకోవాలి, దానికోసం కృషి చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచమంతా బాగుంటుంది, వేరే మార్గం లేదు. మరి అందరూ శాకాహారులుగా అయ్యి పిరమిడ్కి బాగా ప్రాముఖ్యత ఇచ్చి సామూహిక ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే మనము దానికి సహకరిద్దాం. ఎక్కడ సామూహిక ధ్యానం జరిగినా మనం దాంట్లో ఏ రకంగానే పాల్గొనవచ్చు. సో పాల్గొని సామూహిక ధ్యానాన్ని ఎంత అద్భుతంగా చేస్తామో తొందరగా ఆ ఆవిష్కరణ మనం పొందగలుగుతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీకి, పత్రి సార్కి, మరి పిఎంసి ఛానల్ ద్వారానే వచ్చింది కాబట్టి సో పిఎంసిలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీకు పర్టికులర్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన విషయాలు అందించారు. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, ఎపిసోడ్ 11 ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మనం డివైన్ లైట్తో ఉన్నాము అని చెప్పడానికి నిదర్శనం ప్రశాంతంగా ఉంటూ, జాయ్ఫుల్గా ఉంటూ, వెలుగుతో నింపబడినప్పుడు, అంటే చీకటి లేకుండా, అశాంతి లేకుండా, ఓకే, అంటే డిస్టర్బ్డ్గా అటు ఇటు లేకుండా
దుఃఖంతో కాకుండా ఉండడం, ఇటువైపు వస్తే ప్రశాంతంగా జాయ్ఫుల్గా, తర్వాత ఎన్లైటన్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశంతో ఉండడమే మనలో డివైన్ లైట్ వెలిగింది అని ఎవరికి వారు తెలుసుకోవచ్చు అని బాబాజీ వారు మనకు అందించారు ఎపిసోడ్ 11 ద్వారా, సురేష్ గారి ద్వారా. తర్వాత మనం దేవుడితో అనుసంధానం, దైవత్వంతో ఉండడం, ధర్మం వేరువేరు అనుకుంటున్నాం. ధర్మంతో ఉంటే దైవత్వంతో ఉన్నట్టే, దైవత్వంతో ఉన్నామంటే ధర్మయుతంగా ఉన్నాం. ఇది మనం బేరేజ్ వేసుకుంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఎన్ని జరుగుతున్నా సరే మాస్టర్స్ మన ద్వారా జరిపించాల్సినవి ఏ విధంగా జరిపిస్తారో కూడా మనం ఇవాళ తెలుసుకున్నాం. వారు రచయితలు ఎదుర్కొంటున్న వాటికి బ్రేక్ కూడా ఇచ్చారు. వారి సాధనా శక్తి మనకు ప్రసారం చేసి మన ద్వారా చేయించబడతాము. మనందరికీ అనుభవమే కదా. ఇప్పటికి కూడా సార్ పత్రిజీ ఫిజికల్గా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు ఈరోజు కూడా మనం ధ్యానం క్లాస్కి వెళ్తున్నా, శాకార ర్యాలీకి వెళ్తున్నా, సామూహిక ధ్యానం చేస్తున్నా, ఇక్కడ మేము పిఎంసిలో మా మాట బయటికి వస్తున్నా వారి ఎనర్జీస్, వారి జ్ఞానము, వారి సంకల్పమే మాట్లాడిస్తుంది మిత్రులారా. మన గురువు పట్ల ఫెయిత్ అండ్ అబ్సల్యూట్ ఫెయిత్ గురించి చెప్పారు. ఇక్కడున్నారా మన గురువు, ఇక్కడున్నారా మన చేతలని బట్టే ఉంటుంది. సత్యం అసత్యం, సత్యం అంటే కొండ, అసత్యం అంటే నీళ్ళల్లో కనబడే కొండ యొక్క ప్రతిబింబం. మనం ఎక్కడ వెతుకుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఈ సందర్భంగా మనం చెక్ చేసుకోవచ్చు మిత్రులారా. సో ధర్మయుతంగా ఉండడం అనేది వారి మెసేజ్ ద్వారా సామూహిక ధ్యానంతో పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తూ మనం క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉండడం వల్ల మాస్టర్స్ ఎప్పుడు మనకు అనుసంధానమై మన ద్వారా చేయిస్తూ మన ఉన్నతికి కావలసిన శక్తి జ్ఞానం ఇస్తారనే అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మిత్రులారా. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి మనందరం సపోర్ట్ చేస్తూ ఉందాం. ఇంకెన్నో నిగూఢమైన సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం. వస్తూనే ఉన్నాయి, జాలువారుతూనే ఉన్నాయి. ఎప్పుడో 1952లో రిలీజ్ అయిన బుక్స్ ఈరోజు మన దగ్గరకు వచ్చినాయి. ఇంకా ఎన్ని వస్తూ ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో వారి యొక్క టోటల్ స్టోరీ వారి ద్వారానే తెలుసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కాబట్టి అవన్నీ తెలుసుకోవాలంటే మనందరి తక్షణ కర్తవ్యం పిఎంసికి సపోర్ట్ చేస్తూ ఇలాంటి మాస్టర్స్ యొక్క సాంగత్యం చేసుకునే భాగ్యం మనకు కావాలంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సాధన చేస్తూ పిఎంసి చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి. మనం ఎంత సబ్స్క్రైబ్ చేస్తూ ఎంత లైక్ చేస్తూ ఉంటే ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే మనం అంత ఎక్కువగా ముందుకు వెళ్తామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.